మీరు చెప్పినట్టు డిస్ట్రిబ్యూటర్స్ షో వేయటం అది నాకు కొత్త, ఇప్పుడు దాకా ఏ సినిమాకి చేయలేదు. అంటే ఒకప్పుడు ఉండేది ఆ ట్రెండ్, ఇప్పుడు అసలు చాలా కరెక్ట్. సో నాకు వాళ్ళు షో వేస్తున్నారని చెప్పారు కానీ నాకు గుర్తులేదు. నైట్ అరౌండ్ 9:30, 10 o'clock కంటిన్యూస్గా ఫోన్స్ వస్తున్నాయి. సరే ఎత్తి, కొత్త నెంబర్ నుంచి వస్తున్నాయి. ఫోన్ ఎత్తి నేను డిస్ట్రిబ్యూటర్స్తో మాట్లాడాను. దట్ ఎక్స్పీరియన్స్ నాకు కూడా కొత్తగా ఉంది. వాళ్ళు చాలా ఎగ్జైట్మెంట్తో మాట్లాడారు. అండ్ ఆ షో తర్వాత ఫుల్ ఐ థింక్ ప్రాఫిట్స్లో ఉన్నట్టున్నారు ప్రొడ్యూసరు. సార్ ప్రాఫిట్ అనేది తర్వాత సార్ డెఫినెట్లీ అందరూ ఈచ్ అండ్ ఎవ్రీబడి ఏం చేశారు. లాస్ట్కి సార్ ఆది సార్ వాళ్ళ ఫాదర్ కూడా కాల్ చేసి చెప్పారు నైట్ అర్లీ మార్నింగ్. డిస్ట్రిబ్యూటర్స్ డాడీకి ఫోన్ చేసి డాడీకి చెప్పి, ఆయన అంటే ఈ కాల్స్ ఫ్రమ్ డిస్ట్రిబ్యూటర్స్ అనేది రిలీజ్ తర్వాత వచ్చేది కామన్ అండి. అంటే రిలీజ్ ముందు ఆయన షో వేయటం వల్ల దట్ మ్యాజిక్ హ్యాపెన్ ఇన్ ఆ లైఫ్. ఎస్. అలాగే మీరు ఫస్ట్ కాపీ చూసిన తర్వాత మీకు వచ్చిన ఇనిషియల్ ఎక్స్ప్రెషన్ ఏంటి? ఇంటర్వ్యూల గురించి కూడా ఎక్కువ మాట్లాడుతున్నారు. ఇంటర్వ్యూల్ బ్లాక్ 20 minutes ఏదైతే ఉందో దాని గురించి మాట్లాడుతున్నారు, దాని గురించి ఏమని చెప్తారు? ఇంటర్వెల్ గురించి ఎక్కువ చెప్పలేము. ఐ థింక్ టైటిల్ శబ్దం అనే ఒక ప్రాపర్ జస్టిఫికేషన్ ఇంటర్వెల్ సీన్లో మీకు ఉంటుంది. వేర్ ఐ థింక్ యూ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ ఇన్ ద స్క్రీన్ అండి. కొంచెం చెప్పినా కూడా ఆ ఒక థ్రిల్ మీరు మిస్ అవుతారు. ఎంటైర్ ఫిలిం ఫస్ట్ కాపీ చూసినప్పుడు టు బీ ఆనెస్ట్ చాలాసార్లు సినిమా చూసి, డబ్బింగ్ అప్పుడు చూసి, వర్క్ చేస్తున్నప్పుడు మానిటర్లో చూసి నాకు ఒక జడ్జ్మెంట్ అనేది ఇలాంటి ఫిల్మ్స్కి పోతుందండి. టు బీ వెరీ ఆనెస్ట్, మేబీ కథ ఒక నార్మల్ ఫిల్మ్కి అయితే ఉంటుంది, ఎమోషన్స్ ఎలా వర్కౌట్ అవుతున్నాయని చెప్పి. దీంట్లో సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ కాబట్టి ఆ మూమెంట్స్ అనేవి ఐ నో ఎవ్రీ మూమెంట్. సో ఐఎమ్ నాట్ అ పర్ఫెక్ట్ జడ్జ్. నాకు నచ్చింది, విజువల్గా చాలా బాగుంది, టెక్నికల్గా చాలా బాగుంది. బట్ కొత్త వాళ్ళు చూసినప్పుడు వాళ్ళ ఎగ్జైట్మెంట్ చూసి నేను ఎగ్జైట్ అయ్యాను. సో ఆది గారు, మేడం సార్ యూ వాంట్ టు కంటిన్యూ ప్లీజ్. వన్ మినిట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్ని వెరీ వెరీ హ్యాట్స్ ఆఫ్ మేడం. తమన్ గారు అప్పుడు తమన్ని ఇప్పుడుండే పొజిషన్ వాట్ ఈస్ తమన్ అనేది అందరికీ తెలుసు మేడం. ఈరోజు ఈ టైంలో మన డైరెక్టర్ గారు తమన్ని తీసుకొచ్చి ఇంత ఎక్స్ట్రాడనరీగా చేయడం అనేది హ్యాట్స్ ఆఫ్ సార్. యా, ఆది గారు, హాయ్ అండి, మై సెల్ఫ్ హేమమాలిని హియర్. సో ట్రైలర్ అండ్ ఇవన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి. అంటే మీరు చూస్ చేసుకునే విధానం ఏంటి అన్నది మీ స్టోరీస్లో మాకు అర్థమైపోతుంటుంది. సో ఇందాక చెప్పారు డాడీకి చెప్పానని చెప్పి కథ గురించి. సో నిక్కీ గారికి ఏం షేర్ చేసుకున్నారు ఈ శబ్దం గురించి? వాట్ షీ సేస్ ఫర్ యూ? అండ్ ఏదైనా స్టోరీ వింటే డూ యూ షేర్ విత్ హర్ అండ్ యుల్ టేక్ హర్ ఒపీనియన్? అఫ్ కోర్స్ అండి, అఫ్ కోర్స్, షీఈస్ మై లైఫ్ పార్ట్నర్. ఎస్, ఐ నో. ఒపీనియన్ తీసుకుంటాను, బట్ ద ఎండ్ డెసిషన్ విల్ బీ మైన్. అట్ ద సేమ్ టైం తన చేసే విషయాలకి ఒపీనియన్ తీసుకుంటుంది. ద ఎండ్ డెసిషన్ విల్ బీ హర్స్. ఈ సినిమాకి ఎందుకు స్పెషల్ అంటే, ఈ సినిమా పూజ వచ్చేసి December 14 నా బర్త్డే రోజున చేశారు. మంచి రోజు ఆ రోజు అయ్యింది కాబట్టి. అండ్ నేను నిక్కీ అందరం పూజకి వెళ్ళాం. అండ్ డైరెక్టర్ ప్రొడ్యూసర్ ఇద్దరు వచ్చేసి నిక్కీ చేతిలో క్లాప్ పెట్టేసి కొట్టమని చెప్పారు. తనకి షాకు, నాకు షాకు. సో ఈ సినిమా రేపు పెద్ద హిట్ అయిన తర్వాత అవుద్ది ఆ నమ్మకం మాకుంది. మేము పడిన కష్టాన్ని పక్కన పెట్టేసి నేను క్లాప్ కొట్టిన వాళ్ళే సినిమా హిట్ అని చెప్పి చెప్పుకుంటుంది నీకు. సో డైరెక్టర్ గారు, అండ్ మీ ఇద్దరు కాంబోలో ఎప్పుడు చూడబోతున్నాం ఇంకొక మూవీ? నెక్స్ట్ ఫిలిం ఇమీడియట్ ఫిలిం చేస్తున్నాం అండి, మరగదమణి 2. సో మీ ఇద్దరం చేస్తున్నాం. ఐ థింక్ మరగదమణి 1 వచ్చేసి మంచి సక్సెస్ఫుల్ ఫిలిం, తమిళ్లోను తెలుగులోను. సేమ్ కాంబో విల్ బి రిపీటింగ్, ద సేమ్ టీమ్. ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ డైరెక్టర్ సార్,